ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఈస్టర్ దిన శుభాకాంక్షలు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు, జీవము కలిగిన యేసుక్రీస్తు వారు మరణాన్ని, సాతానును, లోకాన్ని, శరీరాన్ని, సమాధిని గెలిచిన విజయశాలి మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడండి. ఇది ప్రపంచ చరిత్రను మార్చిన దినము. ప్రాణంతో తిరిగి లేచిన ఈ దినమును ప్రపంచమంతా ఈస్టర్ దినముగా జరుపుకుంటుంది. ప్రియులారా, పాపము నుండి, నరకము నుండి, ఆరని అగ్నిగుండము నుండి, శ్రమలు, సమస్యల నుండి, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, శత్రు భయాల నుండి మనకు గొప్ప విడుదలను, జయమును ఆ దేవుడు అనుగ్రహించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము నమ్మిన దేవుడు, మన రక్షకునిగా ఉన్న యేసయ్య సజీవునిగా లేచాడు. ప్రియులారా, ఆయన సిలువ వేయబడి మరలా లేవకుండా సమాధిలోనే ఉన్నట్లయితే ఆయన కూడా సామాన్య వ్యక్తిగా అనుకోవచ్చు. కానీ సర్వశక్తిగల దేవుడు, ఈ లోకంలో దేనినైనా జయించగలిగే విజయశాలి, మరణమును జయించి 2000 సంవత్సరాల క్రితం ఈ రోజున తిరిగి లేచాడండి. ఆయన చనిపోయిన వాడు కాదండి, పునరుద్ధానుడు. మరణమును, జీవమును ఆజ్ఞాపించగల దేవుడు. ఈ లోకంలో ఎక్కడా కనీ విని ఎరుగని అద్భుత కార్యాన్ని ఆ యేసయ్య చేశాడండి. ప్రియులారా, ఆ దేవుడు చెప్పిన మాటను నెరవేర్చినాడు. నేను చనిపోయి సమాధి చెయ్యబడి తిరిగి 3వ దినాన సజీవునిగా లేస్తానని లేఖనములలో చెప్పినట్లు చేశాడండి దేవుడు. కాబట్టి సజీవుడైన దేవుణ్ణి మృతులలో వెదకొద్దు. ఆనాడు శిష్యులు, కొందరు స్త్రీలు దేవుడు చెప్పిన మాటను మరచి ఆయనను సమాధిలో వెదికినారు. యేసయ్య లేడేంటి అని కలవరపడి ఆందోళన చెంది కన్నీరు కార్చినారు. ఆ దేవుని శరీరం కోసం వెదుకుతూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనము కూడా దేవుని వాగ్దానాలను మర్చిపోతున్నాము. మన సమస్యలలో, మన శోధనలలో, శ్రమలలో, బాధలలో, అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందులలో నేను నీకు తోడయ్యున్నాను, నేను నీకు సహాయం చేస్తానని చెప్పిన దేవుని మాటను, ఆయన వాగ్దానములను పెడచెవిన పెడుతున్నాము. సందేహించే వారిమిగా ఉంటున్నాము, అపనమ్మకస్తులంగా బ్రతుకుతున్నాము కదా. మనము కూడా ఆ యొక్క శిష్యుల వలె దేవుని మాటలను మర్చిపోతున్నామండి. ప్రియ సహోదరి సహోదరా, మన దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలండి, మన సమస్యలు, శోధనలు, బాధలు, కష్టాలు అన్నీ పారిపోతాయి. అంతటి శక్తి ఉందండి ఆ దేవుని మాటలో. ప్రియులారా, ఈ దినము నుండి మరణాన్ని జయించిన దేవునిని, సాతానుని ఓడించిన ఆ సజీవుని మనం హృదయపూర్వకంగా సేవించుదాము. ఈ దినము నుండి మనకు సహాయం చేసే దేవుడు మనతో ఉన్నాడని, ఆ యొక్క మరణాన్ని గెలిచిన దేవుడు మనకు కూడా విజయాన్ని ఇస్తాడని, మన సమస్యలను తీర్చుతాడని, కష్టాల నుండి విడిపిస్తాడని విశ్వసించుదాము. ప్రియ దేవుని బిడ్డ, మనం కలిగినటువంటి దేవుడు విగ్రహం కాదు, రాయి కాదు, సజీవుడండి, జీవము కలిగిన వాడు. ఈ దినము నుండి మనం దేనికి భయపడక, ఏ విషయానికి దిగులు చెందక, కలవరపడక, ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడదాము. ఈ దినము నుండి మనలో ఉన్న భయాలను, ఆందోళనలు, కృంగుదలను విడిచిపెట్టి దేవుని వైపు చూద్దాము. ఎందుకంటే దేవుడు సమస్తమును ఆ కలవరశిలలో జయించినాడు. అట్టి జయమును, విజయాన్ని ఈనాడు మనకివ్వడానికి ఆ దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కలిగినటువంటి దేవుడు ఎంతో గొప్పవాడు. నీ జీవితంలో దేనినైనా చేయుటకు సమర్థుడు. నిత్యము నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, నీకు సమీపంగా ఉంటాడు. ఆ దేవుడు మరణించి సమాధి చెయ్యబడి తిరిగి లేచుట ద్వారా నీకిచ్చిన నిత్య జీవాన్ని బట్టి, పాప క్షమాపణను బట్టి ఈనాడు మనమెంతో ధన్యులమండి. ప్రియులారా, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడండి. మన గొప్ప దేవుడు మరణపు ముళ్ళును విరిచినవాడు. ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను,
జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని దేవుడంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఈ విధంగా చెప్పిన ఒకే ఒక్కరు మన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. జీవము గలవాడు, మొదటి వాడిగా ఉన్నాడు, అంతము వరకు సజీవునిగా జీవించేవాడిగా ఉన్నాడండి. తన బిడ్డల ప్రార్థనలను వినే చెవులు గలవాడు, తన బిడ్డల స్థితిగతులను ఎరిగే మనస్సు కలిగిన వాడు, అన్నిటికంటే ముఖ్యంగా మరణం యొక్క పాతాళపు లోకం యొక్క తాళపు చెవులు కలిగిన వాడండి. మరణాన్ని తప్పించుట యెహోవా వశములో ఉంది. తన బిడ్డలకు నిత్య జీవాన్నిచ్చే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఇంత గొప్ప దేవుడు మన కొరకై ఆ కలవరశిలలో చేసిన బలియాగాన్ని బట్టి, గొప్ప కార్యాన్ని బట్టి మనం ఆ దేవునికి కృతజ్ఞతలు చెబుదామా? ఎందుకంటే ఆ దేవుడు ఆ శిలువలో సమస్తమును జయించినాడు. అట్టి జయమును ఈనాడు మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మన ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి ప్రయత్నంలో కూడా, ప్రతి పనిలో కూడా దేవుడు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా కొరకై మరణించి సమాధి చెయ్యబడి తిరిగి లేచిన దేవుడోగా, సమాధిని గెలిచిన దేవుడోగా, సాతానుని శరీరాన్ని లోకాన్ని గెలిచిన దేవుడోగా ఉన్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. లేఖనములో చెప్పినట్లుగా మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేస్తానన్నారు. అయ్యా, మీ గొప్ప వాగ్దానాన్ని బట్టి, మీ మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీ మాటలో శక్తి ఉంది దేవా, మీ మాటలో జీవం ఉంది ప్రవ్వా. ఇట్టి శక్తి గల మాటలను మా జీవితంలో మేం మర్చిపోకుండా, మిమ్మల్ని విడిచిపెట్టకుండా వెంబడించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఆనాడు మీరు శిష్యులతో పలికినప్పటికీ కూడా వారు మీ మాటలను మరిచి ఆ యొక్క సమాధిలో మీ శరీరాన్ని వెతుకుతూ వచ్చినారు. ఈనాడు అట్టి విధానంలో మేము కూడా ఉన్నామని మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము. ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మీ మాటలను వింటూ, మీకు నచ్చినట్లుగా జీవించే కృపను అనుగ్రహించండి. మీకు తగినట్లుగా మీ హృదయానుసారులంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి. అయ్యా, మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా నాకిచ్చిన విడుదల, విమోచన, నిత్య జీవాన్ని బట్టి, పాప క్షమాపణను బట్టి, గొప్ప రక్షణను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఎందరికైతే తిరిగి లేచిన అనుభవం లేదో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. పాపం నుండి ఒప్పింపజేయండి దేవా. పాపాలను విడిచిపెట్టి మీకు నచ్చినట్లుగా జీవించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే వారిమిగా, మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీ నామాన్ని గణపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చెయ్యండి. ఎందరైతే మీ సన్నిధికి రాకుండా లోకంలో పాపంలో ఉంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. వారి మనసులను మీరు మార్చండి దేవా. మీ సన్నిధికి వచ్చే హృదయాన్ని ప్రతి ఒక్కరిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడయ్యుండి సహాయం చేయండి దేవా. బిడ్డల ఎడల ఈ దినమున మీరే అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ ప్రియులైన వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి దేవా. మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే వారికి విజయమును దయచేయండి ప్రభా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో అత్యధికమైన సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు
ఆశీర్వదించండి దేవా. వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రభా. అపాయాలను ఆటంకాలను మీరు దూరపరచండి దేవా. శత్రువు నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఎందరైతే వారి సమస్యలను, వారి కష్టాలను, వారి అక్కరలు, అవసరతలను తెలియజేస్తున్నారో అట్టి బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. వారి కష్టాన్ని మీరు తీర్చండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలను, కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాధులు, రోగాలు, జబ్బులతోటి కన్నీరు కారుస్తున్న వారిని మీరు కనికరించండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టండి దేవా. స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారుల్ని దయచేయండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరగటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానమందక బాధపడుచున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మోయబడిన గర్భాలను తెరవండి దేవా. వారిలో ఉండే సమస్యలను దూరపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన సంతానాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. భార్యాభర్తల మధ్య కలహాలు, మనస్పర్ధలు, విభేదాలు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి క్షమించుకొని మీ యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట విని వారి మాటకు లోబడే హృదయం కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి, పాపం నుండి, బానిసత్వం నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా పాపక్షమాపణ పొందుకొని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆస్తులను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రకంగా బిడ్డలు కోల్పోయిన ప్రతి పరిస్థితి నుండి మీరే వారిని జ్ఞాపకం చేసుకొని అత్యధికంగా ఆశీర్వదించమని, హెచ్చించమని, కోల్పోయినవి తిరిగి మరలా మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు స్వంత వారిని కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, తోబుట్టులను కోల్పోయి బాధపడుచుండగా బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని, కన్నీటిని తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు రకరకాల ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలను ఉంచండి దేవా. మీరే వారిని కాపాడండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున పరీక్ష రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాస్తే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రకంగా బిడ్డలు రకరకాల ప్రయత్నాలు, పనులు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. అత్యధికమైన విజయాన్ని, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా, ఈ దినమున ఇల్లు అమ్మాలని, ఇల్లు కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే న్యాయం జరిగించండి దేవా. ఎక్కడా బిడ్డలు మోసగించబడకుండా మీరే వారికి తోడయుండి సంపూర్ణ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్రను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రువును సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి, మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలోని ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి బిడ్డ కొరకు మొరపెడుతున్నాము దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మీ పరిచర్యకు ఆటంకకరంగా లేని ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున కీడు చెయ్యి వారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. అపాయాలు, ఆటంకాల నుండి దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి. ఈ దినమున వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మేలులతో నింపండి దేవా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, బిడ్డలు ఆయా రకాల పనుల కొరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.